తెలియట్లేదు అడుగుతుంటే గేరగా సమాధానం చెప్తున్నారు. మాకు బియ్యం అందట్లో మాకు వచ్చేది 5 కేజీలు బియ్యం. 5 కేజీలు ఇప్పుడు 3 రోడ్లకు వచ్చాను. ఇది 3వ రోడ్డుకి. అది అంత మా ఇంటి దగ్గర పథకం వస్తుంది పెడుతున్నారు పెట్టడానికి. మేము వంటలేదు. మేము ఉన్న టైం మేము టైం వంటలకు చెప్పాలండి. మేము 12ంటికి వస్తాం 1 గంటకు వస్తాం. ఎవరికి తెలుస్తుంది? ఇప్పుడు ఇంటి ముందుకు అన్నారు అందరు ఒక చోటకి వచ్చి తీసుకుంటున్నారు. ఇగో ఇది 3వ రోడ్డు. మా రోడ్డు అక్కడ గానుగు రోడ్డు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చా. బియ్యం అందట్లేదండి మాకు టయానికి అందట్లా. అంటే ఇప్పుడు ఏదైనా కానీ మీకు డిపోలకి ఇస్తేనే బెటర్. డిపోలకి ఇచ్చితే బెస్ట్ మాలాంటి వాళ్ళకి. రాష్ట్రంలో గత 5 ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చూశారు మీరు. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు రాబోతుంది. ఈసారి అయితే ఎవరు కావాలని మీరు కోరుకుంటున్నారు? మాకు తెలుగుదేశమే కావాలి, చంద్రబాబు నాయుడే కావాలి సార్. అసలు ఏం వద్దు మాకు. జగన్ అన్న ఏం చేయాల. వికలాంగులకి పెన్షన్ కూడా ఇట్లేదు సార్. 3 సంవత్సరాలు ఆపేశాడు. నాకు పిడిసొచ్చి మానసిక వేదని నాకు వచ్చినా సరే కాలిపోయి నేను నుప్పు పంటి అంటించుకున్నా సరే కనీసం ఎంతమంది దగ్గరికి వెళ్ళా నేను. అర్థమైందా? ఎంతమంది దగ్గరికి వెళ్ళినా సరే ఒక్కళ్ళు కూడా నన్ను ఏం పట్టించుకోలేదు. ఆడికలా వేస్తాం సార్. అసలు జగన్ కంటే నేను సార్ నేను తెలుగుదేశం మా పార్టీ. మా ఇంట్లో అద్దెకుండా వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ సార్. వాలంటీర్లు పెట్టి అన్ని ఇంటికి తీసుకొచ్చి ఉట్టుదేనండి. వాళ్ళు ఫ్యాన్ వేసి కూర్చుంటారు. ఎవరిని పట్టించుకుంటారు సార్? ఎవరిని పట్టించుకోరు. అది మీరు ఒక గృహిణి అంటున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఎలా ఉన్నాయి? అసలు వచ్చే డబ్బులు పెరిగిపోయింది సార్. ఏముంది, ఇది వరకు 700 రూపాయలు 750 ఉండేది. ఇప్పుడు 1100 చేశాడు గ్యాస్. ఎవరు తీసుకొచ్చుకుంటాడు సార్ చెప్పండి? లేనోడు ఏం చేస్తాడు? కరెంటు బిల్లులు ఉండే వాళ్ళకి కరెంటు లేనోడు ఎవడు అసలు ఈ రోజుల్లో చెప్పండి? ప్రతి ఒక్క ఇంటికి గుడిసి కరెంట్ ఉంటుంది. కరెంట్ ఉండే వాళ్ళకేమో ఈ శాలరీ ఇస్తాం, కరెంట్ లేని వాళ్ళకేమో ఇది తీసేస్తాం. ఆ రూల్స్ ఏంటండి? లేని వాళ్ళకి పెట్టండి ఒక ముద్ద, అది బాగుంటుంది. అర్థమైందా? ఎందుకు వచ్చింది ఇదంతా? నేను అది ఇస్తాను లాస్ట్లో ఇది ఇస్తానని స్పీచ్ లీడింగ్ సార్. తెలుగుదేశం ఒకసారి చూడండి. ఈసారి చూసి చంద్రబాబు నాయుడు గెలిపించాలని మా కోరిక సార్. అది అంతకుముందు చంద్రబాబు గారు చేశారు. అప్పుడు ఎలా ఉంది మీ పరిస్థితి? అప్పుడు చాలా బాగుంది సార్. అక్కడ పాండింగ్ రోడ్లో చంద్రబాబు నాయుడు గారు సగం ఇల్లు కట్టించారు. తన పేరే పెట్టుకోమన్నారు, జగన్ పేరే పెట్టుకోమన్నారు. మీ నాన్నగారి పేరు పెట్టుకుని చేయించుకోమన్నారు. వాళ్ళు ఏడుస్తున్నారు సార్. పాండింగ్ రోడ్లో అపార్ట్మెంట్లు కట్టారు డబ్బులు తీసుకుని, సగం డబ్బులు రిట్లు ఇచ్చేసేసి మీ పేరే చేయించుకోమని సార్. చేయించుకోలేదు సార్ ఆయన. ఎంత దుర్మార్గుడు ఒకసారి ఆలోచించండి.